దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వంట చేసే మహిళలకి, వార్తలు వంట చేసే మహిళలకి జీతాలు అందులో బాగా మహాలక్ష్మి చూసే మహిళలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల సెక్షన్స్ కి ఆశా వర్కర్స్ కి మిగతా మహిళా కూడా ప్రతి నెల జీతాలు అట్లాగే రాష్ట్రంలో ఆనాడు డ్వాక్రా మహిళా సంఘాలకి రుణాలు ఇచ్చేవాళ్ళు. గత 8 సంవత్సరాలుగా మహిళలకి పూర్తిగా రద్దు చేశారు. వాళ్ళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్ గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మి లాగా చూసే కార్యక్రమాలు ఎప్పటికీ కొన్ని గ్యారెంటీలు ప్రకటించాం. ఆ గ్యారెంటీలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా నిర్ణయించారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి మంచి శుభవార్త చెప్పాలనుకున్న వాళ్ళకి వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాల మొత్తానికి ప్రారంభం చేయబోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.